కారులో కోక్ టిన్లు, కొబ్బరి బొండాలు, వాటర్ బాటిల్ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏ చిన్న బ్రేక్ కొట్టినా కూడా అది మీ ప్రాణాలని తీసేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నేను వెస్ట్ బైపాస్ దగ్గర ఉన్నాను, జక్కంపూడి దగ్గర. ఒకసారి పక్కన కారు కనబడుతుంది. ఘోర రోడ్డు ప్రమాదం నిన్న సాయంత్రం జరిగింది. హైదరాబాద్ నుంచి వస్తున్న ఈ కారు రాజమండ్రి వెళ్తోంది. అయితే సడన్గా ఈ కారు ఓవర్ స్పీడ్తో వెస్ట్ బైపాస్ మీద వెళ్తుంటే ఒక బైకర్ని ఢీకొట్టింది. బైకర్ని ఢీకొట్టిన తర్వాత కారు కంట్రోల్ తప్పి కంటైనర్ని ఢీకొట్టింది. బైక్ని ఢీకొట్టిన తర్వాత సాధారణంగా సైడ్కి లాగేయాలి కార్, బట్ ఇది అలా కాకుండా పక్కనే ఆగి ఉన్న కంటైనర్ని బలంగా ఢీకొట్టింది. లోపల డ్రైవ్ చేస్తున్న ఈ కారు యజమాని స్పాట్లో చనిపోతే బైక్ మీద ఉన్న వెనకాల ఇద్దరు ప్రయాణిస్తున్నారు. అందులో వెనకాల ఉన్న అతను కూడా స్పాట్లోనే చనిపోయాడు. బైక్ డ్రైవ్ చేసిన అతను మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కారు ఓవర్ స్పీడ్తో వెళ్తే బైక్ను గుద్దింది, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే, ఒకసారి మా కెమెరామన్ మీకు విజువల్స్లో చూపిస్తున్నాడు. అటు క్లచ్కి బ్రేక్కి మధ్యలో ఒక కొబ్బరి బొండం ఇరుక్కుపోయింది చూడండి. బేసిక్గా ఆ కొబ్బరి బొండం ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటే, ఈ కారుకి సంబంధించి ఈ హైదరాబాద్ నుంచి ఎందుకు వస్తుంది అంటే, ఈ కారు ఓనరు వాళ్ళ చిన్నబ్బాయి పెళ్లి కోసం హైదరాబాద్ వెళ్ళాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా వేరే కారులో వస్తుంటే ఈయన మాత్రం సింగిల్గా ఈ కారులో వస్తున్నారు. అయితే కారులో కనబడుతున్న కొబ్బరి బొండం ఒకటి కనబడుతుంది, ఈ పక్కన క్లాత్లో మరో కొబ్బరి బొండం కనబడుతుంది. సో ఇవన్నీ కూడా పూజా సామాగ్రికి సంబంధించింది. వాళ్ళ ఎవరైతే ఈ కారు యజమాని ఉన్నారో వాళ్ళ అబ్బాయి పెళ్లి చూసుకొని ఆయన మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోతూ ఉండగా ఒక్కసారిగా ఈ కారు ఇక్కడి నుంచి మనకు కనబడుతున్న వెస్ట్ బైపాస్, ఇదంతా కూడా ఈ వెస్ట్ బైపాస్ మీద నుంచి, కొత్తగా వెస్ట్ బైపాస్ గొల్లపూడి మీద నుంచి ఆయన వెస్ట్ బైపాస్ ఎక్కారు. వెస్ట్ బైపాస్ నుంచి రాజమండ్రి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఓవర్ స్పీడ్తో వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఆ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి ఆయన బైకర్ని ఢీకొట్టారు. చాలా వేగంగా ఢీకొట్టారని చెప్తున్నారు. ఆ బైక్ని ఢీకొట్టిన దాటికి ఒక్కసారిగా కారు కుదుపుకులోనయ్యి ఇక్కడ వెనక సీట్లో ఉన్నాయి అని చెప్తున్నారు ఈ కొబ్బరి బొండాలు. సో అవి వచ్చి ఒక్కసారిగా ఈ ముందు సీట్లోకి వచ్చేసాయి. అందుట్లో నుంచి ఆ ఒక్క కొబ్బరి బొండం వచ్చి ఆ క్లచ్కి బ్రేక్కి మధ్యలో కొబ్బరి బొండం ఇరుక్కుపోయింది. ఆయనకి బ్రేక్ వేయడానికి వీలు లేకుండా ఆ కొబ్బరి బొండం అడ్డుకునేసరికి ఏదైతే బైక్ని ఢీకొట్టాడో దానికి డబల్ వేగంతో డైరెక్ట్గా వెళ్ళి కంటైనర్ని ఢీకొట్టాడు. స్పాట్లో చనిపోయాడు. ఇందులో హరిప్రసాద్ అనే ఈ కారు యజమాని. కారు ఒకసారి పరిస్థితి చూడొచ్చు, ఏ విధంగా అదంతా కూడా తుక్కుగా మారిపోయిందో చూడొచ్చు. ఎంత వేగంగా ఢీకొడితే కారు ఇంతగా దెబ్బతింటుందో కూడా అర్థం చేసుకోవచ్చు. కొబ్బరి బొండాలు వెనక సీట్లో కొంత పూజా సామాగ్రి కూడా కొంత కనబడుతోంది. సో ఆ పూజా సామాగ్రి నుంచి కొబ్బరి బొండం ముందుకు వచ్చి ముందు సీట్లో నుంచి డ్రైవర్ క్యాబిన్లో డ్రైవర్కి ఉన్న సీట్ దగ్గరికి వచ్చి సీట్ దగ్గర నుంచి కింద క్లచ్ బ్రేక్ దగ్గరికి వచ్చిందంటే ఏ వేగంతో ఆయన ఈ బైక్ని ఢీకొట్టి ఉంటాడు అర్థం చేసుకోవచ్చు. ఏ వేగంతో కంటైనర్ని ఢీకొట్టి ఉంటాడు కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆ ఇద్దరు కూడా ఇందులో కారుకి సంబంధించిన యజమాని, మరొకరు బైక్ని మొదట ఢీకొట్టిన బైక్కి సంబంధించి వెనక కూర్చున్న మరొక వ్యక్తి. సో ఇద్దరు కూడా మృతి చెందారు. పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, కారు వేగం కూడా కరెక్ట్ కాదు, మీరు ఎంత బైపాస్ ఎక్కినా కూడా వేగాన్ని కంట్రోల్ చేయగలిగే పరిస్థితి ఉండాలని చెప్తున్నారు. బైకర్ది తప్ప కారు తప్ప అని ఆ విషయం పోలీసులు తెలుస్తారు. బట్ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఇద్దరు నిండు ప్రాణాలు పోయాయి. అందులో ఒకటి డ్రైవర్ తప్పైతే, అంటే కారు ఓనర్ తప్పైతే, రెండోది మాత్రం కొబ్బరి బొండందే కారు బ్రేక్కి అడ్డం రావడంతో కొబ్బరి బొండం కారు క్లచ్కి బ్రేక్ మధ్యలో అది ఫిట్ ఇరుక్కుపోవడంతో ఆయన బ్రేక్ తొక్కలేక పెద్ద కంటైనర్ని గట్టిగా ఢీకొట్టాడు. మొత్తం కూడా ఆయన స్పాట్లో చనిపోయారు. ఆయన బాడీని తీయడానికి కూడా చాలా కష్టపడ్డారు పోలీసులు. అంత దారుణంగా లోపల ఎయిర్ బ్యాగ్స్ కూడా పగిలిపోయాయంటే ఎంత స్పీడ్లో గుద్దుంటాడో అర్థం చేసుకోవచ్చు. వాహనదారులందరికీ, కారులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నారు, కోక్ టిన్లు అలాగే కొబ్బరి బొండాలు కానీ లేకపోతే మిగతా వస్తువులు కానీ స్టీల్ బాక్సెస్ ఇలాంటివన్నీ కూడా వెనక సీట్లో పెట్టడం కన్నా డిక్కీలో పెట్టేసుకోమని చెప్తున్నారు. చిన్న ప్రమాదమైనా అనుకోవచ్చు, కానీ కారు కుదుపులకి అవికి ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితి మరొకరు రాకుండా ఉండాలంటే మాత్రం కేర్ తీసుకోమని అయితే కొత్తపేట పోలీసులు అందరినీ కూడా హెచ్చరిస్తున్నారు, కారు ఓనర్స్ అందరినీ కూడా. ఇది నిన్న సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. కొబ్బరి బొండం ఇరుక్కుపోవడంతో దాదాపుగా ఇద్దరు వ్యక్తులు ఎక్కడికక్కడే మరణించిన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, జక్కంపూడి నుంచి.